తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 12 సంవత్సరాల నుంచి న్యాయవాదుల మీద హత్యాకాండ, దాడులు, దమనకాండ జరుగుతూ ఉన్నాయి. గత ప్రభుత్వంలోనూ మరియు నూతనంగా 2 సంవత్సరాల క్రితం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ కూడా ఏమీ మార్పు లేదు. ఏదైతే తెలంగాణ ఉద్యమము ఉవ్వెత్తున లేవడానికి కారకులైనటువంటి న్యాయవాదులు తెలంగాణ వస్తే స్వేచ్ఛగా మా విధులు నిర్వహించుకుంటామని చెప్పి సంకల్పంతో తెలంగాణ పోరాటంలో అవిశ్రాంతంగా పోరాడి పార్లమెంటుని సైతం ముట్టడించి తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులని అణచివేస్తున్న సందర్భంలో ఉద్యమకారులకు వెన్నుదండుగా ఉండి వారిని ప్రోత్సహించి తెలంగాణ ఉద్యమాన్ని కీలక స్థాయికి తీసుకుపోయి తెలంగాణ సాధించడంలో సఫలీకృతమైనటువంటి ఉద్యమకారుల పాత్రలో న్యాయవాదుల పాత్ర కీలకమైనగా ఉంది. మరి ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత గత 12 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే న్యాయవాదులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మాకు అనునిత్యము క్రిమినల్స్ మధ్యలో న్యాయ వ్యవస్థ కొనసాగిస్తూ ఉంటాం కాబట్టి మాకు రక్షణ కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. న్యాయవాద రక్షణ చట్టాన్ని రూపొందించాల్సిందిగా గత ప్రభుత్వాన్ని, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా డిమాండ్ చేసిన కొద్దికి మా మీద దాడులు, హత్యలు జరుగుతున్నాయి తప్పిస్తే ఏమాత్రము దీని విషయంలో మార్పు లేదు. గత 5 సంవత్సరాల క్రితము ఘోరమైన సంఘటన, భార్యాభర్తలు ఇద్దరు వామనరావు దంపతులని పట్టపగులు నడి రోడ్డు మీద హత్య గావించడం జరిగింది. దాని తర్వాత నల్గొండలో విజయ్ రెడ్డిని, అదేవిధంగా కరీంనగర్లో శ్రీనివాస్ రెడ్డిని, మొన్నటికి 5-6 నెలల కింద ఈజాజ్ని, మొన్న స్వప్నని, నిన్న ఖదీర్ని ఈ విధంగా హత్యలు చేసుకుంటూ పోతున్నారు. ఇవి బయటకు వచ్చినవి మాత్రమే, బయటికి రానివి కోకొకలుగా ఉన్నాయి. న్యాయవాదులు న్యాయం కొరకు పోరాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది మా డిమాండ్ని. దానికి గాను ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్, అదేవిధంగా అలంపూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 3 నెలల క్రితము చెలో సెక్రటరియట్ అనే పాదయాత్ర చేపట్టిన మా రక్షణ చట్టం కావాలని చెప్పి. దాదాపు 120 కిలోమీటర్లు వచ్చిన తర్వాత మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన 3 శాసనసభ్యులు ఏదైతే భూత్పూర్లో జరిగిన వందలాది మంది న్యాయవాదుల మీటింగులో వారు మాకు ప్రామిస్ చేయడం జరిగింది. మేము 10 రోజుల్లోనే మీ డిమాండ్ నెరవేరుస్తాం, శీతాకాల సమావేశాల్లో రక్షణ చట్టాన్ని తీసుకొస్తాం, దానికి డ్రాఫ్ట్ తయారైంది అని చెప్పడం జరిగింది. ఆ 10 రోజుల సమయము దాదాపు 100 రోజులు పూర్తయినా కూడా ఇప్పటికీ వారికి వెళ్ళి స్పందన లేని కారణంగా ఫెడరేషన్ మరి ఒకసారి పిలుపునిస్తూ ఉన్నది. రేపు 23/2/2026 నుండి ఎక్కడైతే పాదయాత్ర తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందో అక్కడి నుండే వేలాదిగా న్యాయవాదులు మళ్ళీ చెలో సెక్రటరియట్ పాదయాత్రను ప్రారంభించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మా విన్నపాన్ని మన్నించి పాజిటివ్గా స్పందించి మా డిమాండ్ని నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాని పక్షంలో, మా డిమాండ్ నెరవేరని పక్షంలో రాష్ట్రంలో ఉన్న 50,000 మంది న్యాయవాదులని ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి సెక్రటరియట్ని ముట్టడించడం కూడా జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. దీనికి గాను మా
యావత్ తెలంగాణలో ఉన్న న్యాయవాద మిత్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు జరిగే పాదయాత్రలో రేపు ప్రారంభమయ్యే పాదయాత్ర 27వ తారీఖు సెక్రటరియట్ దగ్గర ముగుస్తుంది. కాబట్టి రాష్ట్రంలో నలుమూలలో ఉన్న బార్ అసోసియేషన్ల నుండి న్యాయవాదులు పెద్ద సంఖ్యలో హాజరై పాదయాత్రని విజయవంతం చేయాలి. మన డిమాండ్ నెరవేరే వరకు పోరాడాల్సిందిగా న్యాయవాద సోదరులకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీన్ని విజయవంతం చేయాల్సిందిగా న్యాయవాద సోదరులని సోదరిమణులని కోరుతూ ఉన్నాం. మా ఈ వాయిస్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా ఈ మీడియా మిత్రులను కూడా మీకు కోరుతూ ఉన్నాం. మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం. సరే, ముగ్గురు ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారా సార్? మీకు హామీ ఇచ్చిన వాళ్ళతో వాళ్ళు మాట్లాడాము. శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర మాట్లాడాము. అదేవిధంగా మస్తోన్ రెడ్డి గారి దగ్గర కూడా మాట్లాడాము. రీసెంట్గా మస్తోన్ రెడ్డి గారు ఈ రోజు వరకు కూడా టచ్లో ఉన్నాడు. అయితే నిన్ను తీసుకెళ్తా అని చెప్పిండు. ఇంకా అది కాలేదు. మరి మోస్ట్లీ ఒకవేళ పాదయాత్ర జరుగుతున్న సందర్భంలో వారు వచ్చి మమ్మల్ని సీఎం అపాయింట్మెంట్ ఇచ్చినా కూడా మేము ఉద్యమాన్ని మాకు ఒక అష్యూరెన్స్ వస్తే ఆ రోజే కాల్ ఆఫ్ చేస్తాం. అది కూడా పాదయాత్ర అది కూడా చెప్తాం. ఇప్పుడు రఘునందన్ రావు లాంటి ఉద్దండులు ఎంపీలుగా ఉన్నారు. ఇప్పుడు అట్లాంటి ఇంటలెక్చువల్స్ మీ తరఫున ఉన్నటువంటి లాయర్స్ అటు కేంద్రంలో కూడా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది కదా సార్? స్వతహాగా రఘునందన్ రావు న్యాయవాది, పార్లమెంట్లో కూడా పలుసార్లు ఈ విషయంలో స్పందించిండు. అదేవిధంగా స్టేట్ తరఫున కూడా మేము 1-2 సార్లు రఘునందన్ రావు గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. వాళ్ళు ఈ ప్రాసెస్లో ఉన్నారు. ఏదైతే ఇప్పుడు చేయాల్సింది మొట్టమొదట రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా దేశం మొత్తంలో ఈ చట్టం ఇంప్లిమెంటేషన్కి వస్తే మేమందరం సంతోషిస్తాం. ఒక 1861 తర్వాత 1971 అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తప్పిస్తే ఇంతవరకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురాకపోవడానికి కారణం సార్ దేశం? ఇక నిర్లక్ష్యము, అడ్వకేట్ల డిమాండ్ నెరవేరకపోవడం అనేది అంతే. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే. అదేవిధంగా న్యాయవాదుల దీంట్లో కూడా కొంత నిర్లిప్తత ఉంటుంది. కోర్టు ఇచ్చి బయటికి వెళ్ళరు. సాధారణంగా ఇటువంటి సంఘటనలు జరగవు కదా. జరిగినప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ రోజే స్టేట్ మొత్తం రియాక్ట్ అవుతారు. ఒకరోజు బంద్ అంటారు, మళ్ళీ రోజు ఎవరి పనులలో వాళ్ళు నిమగ్నం అవుతారు. కాబట్టి ఒక ఉద్యమ స్ఫూర్తితోటి ఉద్యమించి పని చేయాలి అనే సంకల్పంతో చేయకపోవడం కారణంగానే ఇంతకాలం పొడిగింపు జరుగుతూ ఉన్నది. అసోసియేషన్ నుంచి రిప్రజెంటేటివ్ ప్రతినిధులు ఉంటారు. ఎక్కడికెక్కడ నిరసన కార్యక్రమాలు కూడా చేపడతాం. ప్రతి బార్ అసోసియేషన్ మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా నుండి, అదేవిధంగా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున న్యాయవాదులు బూత్పూర్ చౌరస్తాకు రేపు 11 గంటలకు వస్తారు. అక్కడికి వెళ్ళి 1 తర్వాత పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. రేపు రాత్రికి జడ్చర్ల చేరుకుంటాము. అదేవిధంగా డే టు డే 27వ తారీఖు వరకు మేము సెక్రటరియట్ చేరుకోవాలని ప్లాను. దాంతో ఏదైతే పాదయాత్ర ముందుకు సాగినా కొద్దికి అన్ని బార్ అసోసియేషన్ నుంచి పెద్ద ఎత్తున వేలాది మంది అడ్వకేట్లు పాదయాత్రలో పాల్గొనే అవకాశం ఆ విధంగా మా రూపకల్పన చేయడం జరిగింది ఉద్యమ కార్యాచరణ.